ప్రమాదాలు ఒకదాని తర్వాత ఇంకోటి ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రయాణాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్తోంది ఏకంగా ఒక ట్రైన్ ప్రమాదానికి సంబంధించిన అంశం. ఇప్పుడు వరకు బస్సు ప్రమాదాలు చూశారు. పెద్ద ఎత్తున ఒకదాని తర్వాత ఒకటి ఏ స్థాయిలో మరణాలు సంభవించాయో చూశారు. ఇప్పుడు అంతా కలిపి ఒకే ట్రైన్ యాక్సిడెంట్ లో ఈ మరణాల సంఖ్య కనిపించే అవకాశం కనబడుతోంది. ఛత్తీస్గఢ్ లో గోర్ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బిలాస్పూర్ స్టేషన్ దగ్గర 2 రైళ్లు ఒకదానొకటి ఢీకొట్టాయి. గూడ్స్ ట్రైన్ ని మరొక ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది. గూడ్స్ ట్రైన్ మీదకి ఎక్కేసింది ప్యాసింజర్ రైలు. ఏకంగా ఈ ప్రమాదంలో ఇప్పటికే 10 మంది మరణించినట్టు తెలుస్తోంది. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఘటనా స్థలంలో ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజువల్స్ మనం చూస్తున్నాం. ట్రైన్ యాక్సిడెంట్ సంబంధించిన ఆ విజువల్స్ లో మీరు చూస్తే ఒక ట్రైన్ గూడ్స్ ట్రైన్ పైకి ప్యాసింజర్ రైలు ఎక్కేసింది. సో గూడ్స్ ట్రైన్ పైకి ప్యాసింజర్ ఎక్కేసినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో బిలాస్పూర్ స్టేషన్ దగ్గర, జైరామ్ నగర్ స్టేషన్ దగ్గర బిలాస్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రెసెంట్ ప్యాసింజర్ ట్రైన్ కోర్బా ప్యాసింజర్ ట్రైన్ ఒక్కసారిగా ఒక గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కేసింది. కొర్బా ట్రైన్ ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కేసింది. సో ప్రస్తుతానికి 10 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న విజువల్ మీరు చూస్తున్నట్టుగా జైరామ్ నగర్ స్టేషన్ దగ్గర సమీపంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్యాసింజర్ ట్రైన్, అది ఒక లోకల్ ట్రైన్ అది కోర్బా ఎక్స్ప్రెస్ అనేటువంటి లోకల్ ట్రైన్ అది. సో కోర్బా ఎక్స్ప్రెస్ అనేటువంటి ఈ లోకల్ ట్రైన్, మరోవైపుగా గూడ్స్ ట్రైన్, ఎదురెదురుగా వస్తున్నటువంటి ట్రైన్స్ ఇక్కడ పైకి మనం చూస్తున్నాం. సో డైరెక్ట్ గా ఆ ట్రైన్ పైకి ఎక్కేసింది. ఆ విజువల్ మీరు చూస్తున్నట్టయితే ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనబడుతోంది.